ఇయాల రేపు ఎట్లున్నదుల్ల కాలము కూరల్లేసే కళ్యామాకు కాంచి లక్షల రూపాయల మాల్లాంక అన్నిటికీ ఆన్లైనేనాయే. ఆకలి అవుతుందంటే కథం ఇప్పుడు వండుకుంటే ఎవరు కూసుంటారని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఉప్పో పప్పో నూనె గీనె కావాలంటే కథం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుడు. చికెను మటను చేపల కాంచి ఫ్రిడ్జ్లో పెట్టిన పీసులు ఆర్డర్ పెట్టుకున్నాడే నాయే. మీలో కూడా చాలా మంది గిట్లనే కదా చేసేది. గట్ల చేసే ఒక ఇద్దరు ఆగమైంది ఇప్పుడు. మరి అలా కథ కమామిష్ ఏందో కనుక్కుందాం పాండ్రి. అయ్యయ్యయ్యయ్యో బంగారం అసొంటి నూనె అట్లా వార వస్తున్నాడేంది? ఏమైంది మనిషికి? ఓ అన్న ఆగాగు, నూనెమన్నా పుక్కట్లు వచ్చిందా? అట్లా గుమ్మరిస్తున్నావని కంగు తినకండి. అసలు అది నూనె అయితే కదా ఉత్తయ్య నీళ్లు, కానీ డబ్బా మాత్రం నూనెదే. ఊర్ని ఎంత పరిశాన్ చేస్తే జరసేపట్ల అనుకుంటున్నారా? పరిశాన్ అయింది మీరు కాదు, దీన్ని కొన్న ఈ శరతన్న. ఎందుకంటే ఈ 5 లీటర్ల నీళ్లను 5 లీటర్ల నూనె రేటు కొన్నాడు కాబట్టి. పాపం చెప్పే అన్న అసలేం జరిగిందో. నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్ లో వాటర్ వచ్చిందన్న. అదట ముచ్చట. మొత్తమంతా నూనె కూడా రాలేదట, మొత్తం నీళ్ళేనట లోపట. ఏందిది అని అడిగేతందుకు పోతే పట్టించుకునేటోడే లేడాట. అందుకే కన్స్యూమర్ కోర్టుకు పోతా అంటున్నాడు అన్న. మేడ్చెల్లైన ముచ్చటిది. ఇగి అన్నది ఒక కథ అయితే ఇగో ఈ అక్కది ఒక కథ. చెప్పక్క. नाम ऐश्वर्या है। मैं आज ब्लिंकिट से फिश ऑर्डर करी थी। हम लोग को थोड़ा स्मेली डस्टबिन में से कवर निकाल के चेक करे तो एक्सपायरी डेट बताया मेरे को। అర్థమైందా నుల్లా? చేపలు తినక చాలా రోజులు అవుతుందని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే 5 నిమిషాలనే వచ్చిందట. కానీ కవర్ సింపంగానే కంపు వాసన కొట్టిందట. ఏందిరో అని చూస్తే ఎప్పుడో వారం కిందనే ఎక్స్పైర్ అయిపోయిందట పాకిటి. ఏంది ఇట్లా ఇచ్చిండ్రని పోయి అడిగితే ఏం చేసుకుంటారో వేసుకోండ్రి అన్నారట. ఆయనతో పోలీసులకు కంప్లైంట్ పెట్టిందట అక్క. హైదరాబాదు మెహదీపట్నంలో ముచ్చటిది. చూస్తున్నారు కదా పబ్లిక్, మన బద్ధకం కొద్దో జప్పునొస్తాయనో ఆఫర్లు ఉన్నాయనో ఆన్లైన్ అంగట్లో కొంటే అసలుకే ఎసరుకొస్తుంది. తస్మత్ జాగ్రత్త.